హాయ్ అండి, వెల్కమ్ టు ఉర్మిళ వంటకాలు. చేపల పులుసు చేసేటప్పుడు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన చేపల పులుసు ఇంత టేస్టీగా రావడానికి నేను ఇందులో ఒక సీక్రెట్ మసాలా అనేది యాడ్ చేస్తానండి. ఈ సీక్రెట్ మసాలా వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ మసాలా ఏంటో మీకు ఇప్పుడే చూపిస్తానండి, కానీ ఈ మసాలా ఎప్పుడు వేయాలనేది లాస్ట్ వరకు వీడియో చూడాల్సిందే మీరు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 స్పూను ఆవాలు కూడా వేసుకోవాలి. అందులో కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కచ్చాపచ్చాగా దంచుకున్న ఎండు కొబ్బరి కూడా వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది, టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మొత్తంగా మిక్సీ జార్లోకి ఉల్లిపాయ, టమాటో కూడా వేసుకొని ఇవంతా పేస్ట్ చేసుకోవాలండి. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. మసాలాలన్నీ రెడీ అయిపోయాయి కదా, ఇంకెందుకు ఆలస్యం అండి, చేపల పులుసు అయితే రెడీ చేసుకుందాం. చేపల పులుసు రెడీ చేసుకున్నాండి. ఆయిల్ వేసుకున్నాం. చేపల పులుసు కదా, ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయింది కదండి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఆనియన్, టమాటో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన అంతా చూసారు కదండి, ఆనియన్, టమాటో పేస్ట్, ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్నాం. పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదండి, ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం వేసుకుందాం. నేను ఒక 3 స్పూన్స్ వరకు కారం వేసుకున్నానండి. చేపల పులుసుకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకు పచ్చివాసన అనేది రాదు. ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు యాడ్ చేసుకుందామండి. పులుసు మనం తిరగబడే వరకు మరిగించుకోవాలి. అప్పుడే ఇందులో చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా కలుపుకుందాం. చూసారు కదండి, పులుసు ఎంత బాగా మరిగిందో. ఇప్పుడు మనం ఇందులో చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇలా పులుసు మరిగాక చేపలు వేసుకుంటేనే బాగా ఉడికితాయి. కొంతమంది ముందే చేప ముక్కలు యాడ్ చేసుకుంటారు కదా, అలా అయితే ఉడకవు. ఇలా వేసుకోండి. బాగా కడిగి పెట్టుకున్న చేపలండి. నేను 1 కేజీ చేప ముక్కలు తీసుకున్నాను. చేపలన్నీ ఇందులో పులుసులో వేసుకున్నాం. మొత్తం చేప ముక్కలు వేసుకున్నాం కదా, ఒకసారి గరిటెతో నెమ్మదిగా కలపండి. ఇవన్నీ నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం చేసుకుంటే చేప బాగా ఉడుకుతుంది. మసాలా అనేది కూడా బాగా వెళ్తుంది ముక్కల్లోకి. మూత పెట్టుకొని చేపల పులుసు ఒక 10 మినిట్స్ ఉడికితే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. 10 మినిట్స్ అయిపోయిందండి, ఒకసారి చూద్దాం.
ఎప్పుడైనా పులుసు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందండి, ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం గ్రేవీ అనేది దగ్గరికి అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాం. నేను ఇందులో కొత్తిమీరకు బదులుగా కరివేపాకు వేస్తానండి, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చేపల్లోకి. ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ మసాలా పౌడర్ వేస్తున్నాను. ఈ పౌడర్ వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చేపల పులుసు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి, గరిటె పెట్టకుండా ఇలా కలుపుకోవాలండి చేపలు ఎప్పుడైనా. ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అయిపోయింది కదండి, చూద్దాం. చూసారు కదండి, టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేస్తారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.